హాయ్ ఫ్రెండ్స్, మేమైతే మురుకులు ఎలా చేసుకుంటూ చూపిస్తాము. ఫస్ట్ అయితే ముందుగా వేడి నీళ్ళు అయితే పెట్టుకోవాలి. అందులో పావు ఆయిల్ అయితే పోసుకొని వేడి చేసుకోవాలన్నమాట. నీళ్ళు బాగా మరగాలి. సో మనము ఇంకా బియ్యం పిండి ఉంటుంది కదా, అందులో నువ్వులు వేసుకోవాలి సరిపడినంత. అంటే మనము ఎన్ని కేజీస్ తీసుకుంటున్నామో ఆ కేజీస్ తగ్గట్టుగా మనకు నువ్వులు అనేది మనం తీసుకోవాలి. కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు. కానీ మురుకుల్లో లిమిట్గానే ఉండాలి నువ్వులు. సో నువ్వులు వేసుకోవాలి. ఫస్ట్ నువ్వులు వేసుకున్న తర్వాత సరిపడినంత కారం, అంటే మురుకు టేస్ట్కి తగ్గట్టుగా కారం అయితే వేసుకోవాలి. అలాగే సాల్ట్ మన కేజీ తగ్గట్టుగా ఎంత పడుతుందో అంత చూసి అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం మిక్స్ చేయాలన్నమాట. కారం, ఉప్పు, నువ్వులు అన్నీ కలిపేసుకుంటాం కదా, ఆ బియ్యం పిండికి మొత్తము మిక్స్ చేసుకోవాలన్నమాట. అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వేడి చేసిన వాటర్ ఉంది కదా, ఆ వేడి వాటర్ అనేది దీంట్లో వేసి కలుపుకోవాలి. దీంట్లో ఆయిల్ పోసాం కాబట్టి 2 పావుల నూనె పోసాము. సో అందుకే వాటర్ అనేది కలర్ అలా ఉంది. సో వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట. అంటే పొడి పొడిగా అవుతుంది. వేడి వాటర్ కాబట్టి మనం స్పూన్తో కలిపితే బెటరు. సో అందుకే మేమైతే స్పూన్తోనైతే కలిపేస్తున్నాము. పొడి పొడిగా ఉంటుంది. చూపిస్తాను చూడండి. ఇలా కలుపుకోవాలి ఉండలు లేకుండా. క్వాంటిటీ అని ఏం లేదు, మనకు అది వేడి వాటరు ఆయిల్ కలిపి పోస్తే మురుకుల పిండిలో కలిపితే మురుకులు అనేవి కరకరలాడుతాయి. ఇంకా సో టేస్ట్ కూడా అవుతుంది. అంటే మొత్తము ఇట్లా కలపకూడదు. చూపిస్తాను చూడండి. పొడి పొడిగా అవుతుంది ఇప్పుడు మనకి పిండి. చూశారు కదా, అక్కడ బేసన్లో పొడి పొడిగా ఉంది కదా, ఆ పిండిని మనం ఒక గిన్నెలో వేసుకొని వాటర్లో కలుపుకుంటూ మెత్తగా చేసుకొని మురుకులు దాంట్లో పెట్టేసుకోవాలి. ఎంతో టేస్టీగా కరకరలాడుతూ ఉంటాయి. ఇలా చేస్తే మురుకులు అయితే మెత్తగా